ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా అందరు బాగున్నారు కదా? మరి ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయంలో నుండి వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకొనిచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములోని పలకల మీద జీవముగా దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీకు తేటపరచబడుచున్నారు. మాటలు చెప్పింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ముందుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తుతము దేవా. ప్రభా తండ్రి, దొరకనైన ప్రభా, నీ వాక్యం దొరకతండి ప్రభానైనా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము వాక్యం ధ్యానించుకుంటుండగా తండ్రి, మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా. తండ్రి, నన్ను బొరగా సాధనంగా వాడుకున్నాడు నాయన ప్రభా. నన్ను సిలువ చట్టం మరుగుపరచమని మా ప్రభా నేసిన అమృతం మరి వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. ఇప్పుడు అంశం ఏంటంటే, మీరు ఏ పత్రిక అయి ఉన్నారు? మీరు ఏ పత్రిక అయి ఉన్నారు? ఏ పత్రిక అంటే చూడండి, మీకు ముందుగా చెప్పేది ఏంటంటే, క్రీస్తు పత్రిక ఒకటి, సాధారణ పత్రిక ఒకటి, ఇక లోక పత్రిక ఒకటి. క్రీస్తు పత్రిక, సాధారణ పత్రిక, లోక పత్రిక. మనము ముందుగా దేని గురించి ధ్యానించుకుందామంటే, సాధారణ పత్రిక గురించి ధ్యానించుకుందాం. సాధారణ పత్రిక చూడండి, మనం ప్రతిదినము ఉదయమనే లేవగానే మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, ఏం చేయాలి? మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేవారిగా ఉండాలి ఉదయాన్నే లేవగానే. మరి అందరూ ఆ విధంగా చేస్తున్నారా అంటే, అది మీ అంతరాత్మకు మీకే తెలుసు. కాబట్టి ప్రభు తెలియజేస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కనుక మరి ఎంతమంది ఆ విధంగా ఉన్నారు? వారి యొక్క వృత్తుల నిమిత్తము, వారి యొక్క ఉద్యోగాల నిమిత్తము, వారి పనుల నిమిత్తము వారు హడావుడిగా పరిగెత్తే వారిగానే ఉన్నారు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా మాత్రము లేరు అని ఖచ్చితంగా మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ఇంకా చూడాలంటే, కొంతమంది ఎలా ఉంటారంటే, ముందుగా వారు ఏ విధంగా స్పిరిచువల్గానే ఉంటారు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉంటారు. అబ్బోయి ఏమి అంత భక్తి పరాలు లేదు అన్నట్లుగానే జీవిస్తూ ఉంటారు. కానీ తర్వాత రాను దేవుడు వారిని అభివృద్ధి చేసే కొలది, అంటే ఇది టెస్ట్ అన్న విషయం వారికి తెలియదు. దేవుడు వీరిని టెస్ట్ చేస్తున్నారు అన్న విషయం వారికి తెలీదు. వారిని అభివృద్ధి చెందించే కొలది దేవుడు అభివృద్ధి చెందిస్తాడు వారిని. వారిని ఉద్యోగరీత్యా కావచ్చు, ఏ విధంగా అయినా సరే అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఆ విధంగా చెందే కొలది వారిలో ఏం ప్రవేశిస్తుంది? సాతానుడు ప్రవేశిస్తాడు. అంటే ఇంకా దేవుని మీద ధ్యాస వారికి ఉండదు. అంటే
ఈ లోక సంబంధమైన ధ్యాసతో మునిగిపోతారు. వారిని ఎవరన్నా మార్చచ్చు, వారిని భర్తయే మార్చచ్చు, తల్లిదండ్రులే మార్చచ్చు, అత్తమామలే మార్చచ్చు, ఫ్రెండ్స్ ఏ మార్చచ్చు, ఎవరన్నా మార్చచ్చు. కానీ ఈ విధంగా మరి మునిగిపోతూ ఉంటారు ఈ లోక సంబంధమైన మరి పనులలో. ఇక దేవుని ధ్యాస అనేది వారికి ఉండదు. ఒక దేవుని స్తుతించడం అనేది కానీ, మరి దేవుని వాక్యం ధ్యానించడం అని కానీ, మరి దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు మరి అనేక మందికి తెలియజేయడం ద్వారా కానీ వారు ముందుకు రాలేకపోవడానికి కారణం ఏంటంటే వెనకాల ఎవరున్నారు? వదిలే, కూర్చో, నీకెందుకు పాట, కూర్చో, నీకెందుకు వాక్యం, కూర్చో అనే సాతానుడు వారికి ఉంటారన్నమాట. అలా వాళ్ళు మారిపోతూ ఉంటారు, అట్లా మారిపోతూ ఉంటారు. మరి ఎగ్జాంపుల్ ఎవరు? లూసిఫరే. మాకు ఎగ్జాంపుల్ ఎవరంటే లూసిఫర్. ఆ లూసిఫర్ ఏం చేసింది? ఏం చేసింది? కోట్లాది మంది దూతల మధ్య ఆ యొక్క లూసిఫర్ ఆరాధన చేసే బాధ్యత దేవుడు ఆ లూసిఫర్కి అప్పగించాడు. ప్రియులారా, ఆ లూసిఫర్కి అప్పగించాడు. కానీ అది నిలబెట్టుకోలేదు. మరి అది నిలబెట్టుకోలేమో. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో మీరు చదవచ్చు. కాబట్టి నిలబెట్టుకోలేదు. మరి మహోన్నతుని కన్నా ఎక్కువగా ఉంటానని తనకు తానే హెచ్చించుకుంది. ఆయన కన్నా ఎక్కువగా ఉంటానని తనకు తానే హెచ్చించుకుంది. తన ఆలోచనలు గమనించిన ప్రభు ఏం చేశాడు? ఆ దేవుడు ఏం చేశాడు? పాతాళానికి నెట్టివేశాడు. పిల్లలు, పాతాళానికి నెట్టివేశాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? పూర్వం నువ్వు ఏ విధముగా ఉన్నావో ఆ విధముగా జీవించడానికి మొదలుపెట్టు. ఈ లోక సంబంధమైన ఉద్యోగాలు అవి ముఖ్యం కాదు. దేవుణ్ణి ధ్యానించడం మొదలుపెట్టు. నువ్వు ముందు ఏ విధముగా ఉన్నావు ఆ జీవితంలోనికి రా. ఆ జీవితంలోనికి ముందు నువ్వు వచ్చేవారిగా ఉండాలి. ఈ విధముగా కొంతమంది మంచిగా ఇప్పుడు మనము సాతానుడు ఏ విధముగా మార్చేస్తాడో మనుషుల్ని అన్న విషయాన్ని మనము ధ్యానించుకున్నాం కదా. కాకపోతే చూడండి, కొంతమంది ఉదయాన్నే లేవగానే ఏం చేస్తారు? న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారు. అవి మనకి అంటే ఏదో న్యూస్ తెలుసుకోవడం ముఖ్యమే కానీ అంతకన్నా ఎక్కువగా మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేవారిగా ఉండాలి. అది ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి కొందరు శరీరీతులను రెచ్చగొట్టే మాటలతో తమ హృదయంలో నింపుకొంచున్నారు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకుందాం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉత్తరింపవలెను కానీ, మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదాడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఎవరెవరంట?
వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదాడు కాడన్న విషయం మీకు తెలియను. కనుక ఈ విధముగా మరి అది ఈ రోజుల్లో మనం చూసినట్లయితే టీవీ ఒక విగ్రహం అయిపోయింది. టీవీ ఒక విగ్రహం అయిపోయింది టీవీ. ఇక వంట చేసుకోవడం, స్త్రీలు అయితే ఇంట్లో కూర్చొని ఇక టీవీల దగ్గర కూర్చోవడం, టీవీ ఒక విగ్రహం అయిపోయింది. ఇక టీవీలో బంద్ అయిన చాలా తక్కువే ఈ మధ్య అనుకోవచ్చు. ఎక్కువ ప్రతి ఒక్కరిలో ఉన్నది ఏంటంటే ఫోన్లో ఒకడు అందులో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు కదా. కాబట్టి ఆ ఫోనే వారికి ఒక విగ్రహం అయిపోయింది. ఆ ఫోన్ లేకపోతే వారు జీవించలేని స్థితిలో వారు జీవిస్తున్నారు. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఏం చేయాలి? తీసివేసేయాలి. ఇలాంటివన్నీ మన జీవితంలో నుంచి తీసివేసేయాలి. నీకున్నది పరిశుద్ధ గ్రంథం. ఈ రోజుల్లో చర్చిలో కూడా ఏం చేస్తున్నారు? ఫోన్లో పాటలు పాడుతున్నారు, ఫోన్లోనే వాక్యం చదువుతున్నారు. కాబట్టి మనకున్నది దేవుడు పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చాడు. ఆ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా దాని ద్వారా మనము మరి దేవుడిని మనము ధ్యానించేవారిగా ఉండాలి. ఈ విధంగా దైవవాక్య సందేశాలను వినుటకు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విషయాల్లో ఉండాలి? దైవవాక్య సందేశాలను వినుటకు అలవాటు చేసుకునే వారిగా ఉండాలి. ప్రియులారా, వింటున్నారా? దైవవాక్య సందేశాలు ఫోన్ తీయండి. మీరు చూడదంట్లా, మంచివి చూడండి, చెడొద్దు. చెడుని విడిచిపెట్టండి, మంచివి చూడండి. దైవవాక్య సందేశాలు చూడండి. మరి వాటి వినటం వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం అనేది మనకి కలుగుతుంది. కనుక మరి మన బిడ్డల విషయంలో కూడా మనం ఏం చేయాలి? మన బిడ్డల విషయంలో కూడా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మనము ప్రార్థించేవారిగా ఉండాలి. కన్నీరు కార్చేవారిగా ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. వారి విషయమై మనం కన్నీరు కార్చేవారిగా ఉండాలి. మన ఇంటి చుట్టూ ఒక ప్రాకారం అనేది మనం వేసుకునే వారిగా ఉండాలి. ప్రార్థన అనే ప్రాకారాన్ని మనం వేసుకునే వారిగా ఉండాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో బిడ్డల్ని తల్లిదండ్రులు పట్టించుకోని స్థితిలో కూడా ఉన్నారు. వాళ్ళు ఎటు వెళ్తే వెళ్ళి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, బిడ్డల్ని పట్టించుకోవట్లేదు. కనుక రకరకాల పరిస్థితుల్లో బిడ్డలు మరి పాడైపోవడానికి అదొక మార్గం అయిపోయింది. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇది ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి? సాతాను పత్రిక. ఇది సాతాను పత్రిక. సాతాను మనల్ని ఏం చేస్తాడు? మనల్ని ఏమి చేయనివ్వడు. బైబిల్ చదవనీయుడు, మరి పాటలు పాడనీయుడు, చర్చికి కూడా వెళ్ళనీయుడు. నీ ఇష్టానుసారంగా నేను జీవించేలాగా తెస్తాడు వెనకాలే ఉండి. కనుక మనం ఏం చేయాలి? ఇవన్నీ విడిచిపెట్టి ఈ సాతాన్ని మనము, ఈ అపవాదిని మనము పారద్రోలేవారిగా ఉండాలి. దేవుని యందు నీవు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఉండాలని మనకి దేవుని వాక్యము తెలియజేస్తుంది. నెక్స్ట్ లోకపత్రిక గురించి చూసుకుందాం. చూడండి, లోకపత్రిక. ఇప్పుడు సాతాను పత్రిక అయిపోయింది, లోకపత్రిక. ఇది మనము యాకోబు పత్రికలో చూస్తాం. 4వ అధ్యాయం 4వ వచనంలో యాకోబు పత్రికలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? మీకు తెలీదా? ఈ లోక స్నేహము దేవునికి విరోధము. ఆయనకి ఇష్టం ఉండదు. ఉంటే వెచ్చగానన్నా ఉండు, ఉంటే చల్లగానన్నా ఉండు, నులివెత్తని స్థితిలో నీవు ఉండవద్దు అని దేవుడు ముందే తెలియజేశాడు లవోదికీయ సంఘంతో. మరి ఉంటే చల్లగానన్నా ఉండు, ఉంటే వెచ్చగానన్నా ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో మాత్రం నీవు
ఉండవద్దు, నా నోట నుండి నేను ఉమ్మి వేస్తాను అంటున్నాడు. ఎంత భయంకరం అండి! ఆయన నోటి నుండి వచ్చిన ఈ మాటలు ఎంత భయంకరమైన మాటలు. కనుక మనము దేవునితో స్నేహం చేసేవారిగా ఉంటాం. మనం ఏం చేస్తాం? దేవుడు కావాలంటాం, ఇడు మనకి దెయ్యము కావాలి. దేవుడు కావాలి, దెయ్యం అంటే లోకం, ఈ దెయ్యము కావాలి, ఈ లోకము కావాలి. కనుక మనం ఏం చేయాలంటే ఈ రెండిటికి రెండు మనకు అడ్డుపండల్లా మనం వాటికి బానిసలైపోయి జీవించేవారిగా ఉంటున్నాం. వారికి బానిసలై జీవించేవారిగా ఉంటున్నాం. కనుక మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు శిష్యులకు హెచ్చరించాడు. ఎక్కడ? గెత్సేమనే తోటలో కదా. ఆయన చివరి టైంలో మరి గెత్సేమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు నేను మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అంటే ఏం చేశారు శిష్యులు? ఏం చేశారు? వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు, నిద్రాభారంతోనే ఉన్నారు, కానీ దేవుని మాట విన్నారా? వినలేదు. ప్రార్థన చేయలేదు, వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. కనుక మరి ప్రార్థన చేయకపోవడం వల్ల పేతురు శోధనలో పడిపోవాల్సి వచ్చింది. పేతురు శోధనలో పడిపోవాల్సి వచ్చింది. ఎందువల్ల? ప్రార్థన చేయకపోవడం వల్ల. నిజంగా ఆ రోజు ప్రార్థన చేసి ఉన్నట్లయితే ఆ క్రీస్తు ఎవరో నాకు తెలియదు అన్న మాట ఆయన ఆ పేతురు నుండి వచ్చేది కాదండి. ఆ పేతురు నుండి వచ్చేది కాదు ప్రార్థన చేసి ఉన్నట్లయితే. కానీ ఆయన ప్రార్థన చేయకపోవడం వల్ల శోధనలో పడిపోయాడు. ఆ దేవుడెవరో తెలీదు, క్రీస్తు ఎవరో తెలియదు అని 3 సార్లు బొంకాడు. మనకు తెలుసు కదా ఇది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవడం వల్ల మనం అనేక సమస్యల నుండి ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రియులారా. కాబట్టి ప్రార్థన చేయకపోవడం వల్ల పేతురు శోధనలో పడిపోయినట్లు చూస్తున్నాం. మరి సాతాను మనల్ని ఒకేసారి పాపంలో పడవేయడు, ఒకేసారి నేను పడేయడు, ఒకేసారి నేను ముంచాడు. ఎలా? నెమ్మదిగా గ్రాడ్యువల్గా నెమ్మదిగా నిన్ను పాపంలో నిన్ను పడేయడానికి చూస్తాడు పిల్లరా. నెమ్మదిగా లాగుతూ ఉంటుంది ఆయన. స్లో పాయిజనింగ్ ఎట్లా స్లో పాయిజన్ ఎట్లా ఎక్కుతుంది అట్లా నెమ్మదిగా పడేస్తూ ఉంటాడు అన్నమాట. ఇది మనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13-17 వచనంలో మనము చూడొచ్చు. కాబట్టి ఇంకోటి చూసినట్లయితే ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. క్రీస్తు పత్రిక. ఇప్పుడు మనము క్రీస్తు పత్రిక గురించి మనము ధ్యానించుకున్నాం. మనము క్రీస్తు పత్రికలుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. క్రీస్తు పత్రికలుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అనేకులు మనల్ని చదువుతారు, మనం చదువుతారండి. మన బ్రతుకులను చదువుతారు, మన జీవితాలను వాళ్ళు చదువుతారు. కొంతమంది ఎలా మాట్లాడతారంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. అంటే మనసులో ఏం ఉంచుకోరు, ఉన్నది ఏదో మాట్లాడతారు, ఇదే అమ్మ అని మాట్లాడతారు. కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్లు లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి పెట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇది దేవునికి ఇష్టం కాదు కదా. యథార్థవంతులను దేవుడు వద్దిల్లదేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి యథార్థంగా నువ్వు జీవించొద్దా? మరి లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతావా? ఉన్నదేదో నువ్వు చెప్పాలి. కనుక మరి మనము క్రీస్తు పత్రికలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అనేకులు మనల్ని చదువుతారు, వారి మనసులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయిదును. మనల్ని చదివేవారు ఆత్మ విషయంలో పరిగెత్తాలి. మనం చదువుతారే, మనల్ని చూసి వేరొకరు పరిగెత్తాలి, ఆత్మ విషయంలో పరిగెత్తాలి. అమ్మో ఆమెలాగా ఉండాలి, ఈమెలాగా ఉండాలి అని వారు ఆత్మ విషయంలో పరిగెత్తే వారిగా ఉండాలి. మనము అనేకులకు సవాలుగా ఉండాలి. అనేకులకు ఎలా ఉండాలంట? మనము సవాలుగా ఉండాలంట. అనేకులకు సవాలుగా ఉండాలి. ఉంటున్నారా? అనేకులకు సవాలుగా ఉంటున్నారా? మీ జీవితాలు అలా ఉన్నాయా? అలా జీవిస్తున్నారా? మీరు అలా జీవించే వారిగా ఉన్నారా?
కాబట్టి చూడండి, నువ్వు మారు మనసు పొందాలి, అప్పుడే క్రీస్తు పత్రిక అవుతావు. అప్పుడే నువ్వు క్రీస్తు పత్రిక అవుతావు. ఎప్పుడైతే అనేకులకు సవాలుగా నువ్వు జీవిస్తావో అప్పుడే నీవు క్రీస్తు పత్రిక అవుతావు. మరి ఇప్పుడు ఈ 3 పత్రికల గురించి మనం చదువుకున్నాం. నువ్వు మండుచు ఇతరులను ఏం చేయాలి? మండించాలి. నువ్వు మండు, ఇతరులను మండించు. నువ్వు మండు, ఇతరులను మండించు. ఇతరులకు వచ్చినావు, ఇతరులకు దేవుని వాక్యాన్ని తెలియజేయి. నీకు తెలిసిందే తెలియజేయి దేవునికి వాక్యాన్ని. కాబట్టి మన ముసలమ్మ ముచ్చట్లకు మనము ముసలమ్మ ముచ్చట్లకు తావి ఇచ్చేవారిగా ఉండకూడదు, అలా జీవించకూడదు. అలా ఉండాలని ప్రభు యొక్క కోరిక. ఇప్పుడు చెప్పండి, మనం ఏ పత్రికగా ఉందాం? సాతాను పత్రికగా ఉందామా? లోక పత్రికగా ఉందామా? క్రీస్తు పత్రికగా ఉందామా? ఏ పత్రికగా ఉందాం? నిర్ణయించుకోండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. కాబట్టి మీరు నిర్ణయించుకోండి ఏ పత్రికగా మీరు జీవించాలనుకుంటున్నారో, ఏ పత్రికగా మీరు ఉండాలని కోరుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి. క్రీస్తు పత్రికగా జీవిస్తే దేవుని యొక్క రాజ్యంలో మీరు, ఆయన నిత్య రాజ్యంలో మీరు ఆయనతో మీరు నివసించడానికి అర్హులు. కానీ ఈ లోకపత్రిక, ఈ సాధారణ పత్రికలు మనకి వద్దు. క్రీస్తు పత్రిక జీవించడానికి మీరు ఉండాలని నా యొక్క మనసు కోరుకుంటుంది. ఆయన జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పదముస్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి ప్రభా. తండ్రి, మీరు ఏ పత్రికగా ఉంటారన్న అంశం మీద మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. మరి సాధారణ పత్రిక, లోక పత్రిక, క్రీస్తు పత్రిక, 3 పత్రికల గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. తండ్రి, నిజమేనైనా ప్రభా, మేము మీ పత్రికగా ఉంటేనే తండ్రి నాయన ఈ లోకంలో మరి అనేకులకు సవాలుగా మేము జీవించగలము నాయన ప్రభా. తండ్రి, మీ పత్రిక, క్రీస్తు పత్రిక మేము జీవించాలని మేము కోరుకుంటున్నాం తండ్రి. ఈ రోజు నుంచైనా ప్రతి ఒక్కరి మనసు మార్చి వారిలో మారు మనసు అనేది కలుగజేయమని వేడుకుంటున్నాము నాయన. ఈ విధంగా జీవించటకు, క్రీస్తు పత్రిక జీవించటకు నజరేయుడైన యేసునామమున మనం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్.